అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వెషన్ యొక్క ఆన్సర్ మీకు వివరించబోతున్నాను. అయితే క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ కన్‌స్ట్రక్టర్స్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో మనం కన్‌స్ట్రక్టర్స్‌ని ఎందుకు వాడతాము? వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? వాటిని వాడడం వల్ల జావా ప్రోగ్రామింగ్‌లో కన్‌స్ట్రక్టర్స్‌ని వాడడం వల్ల మనకొచ్చే లాభం గాని, ప్రయోజనం ఏంది? దేని గురించి మనం వాడతాము? అది ఫస్ట్ మీకు థియరిటికల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్‌ని ముక్కుసూటిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికల్‌గా కూడా మీకు చేసి చూపిస్తాను. దానివల్ల మీకు ఈ ఆన్సర్ అనేది చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే. సరే. అసలు ఆన్సర్ ఏంది? ముక్కుసూటి ఆన్సర్ ఏంది? ఎందుకు కన్‌స్ట్రక్టర్స్‌ని మనం జావా ప్రోగ్రామింగ్‌లో వాడతాం? మీకు ఆల్రెడీ తెలిసిందే. జావాలో మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్‌లో ఏం రాస్తాము? క్లాస్‌లో ఏముంటాయి జనరల్‌గా? క్లాస్ లోపట మనకి కొన్ని మెంబర్స్ ఉంటాయి. వాటి మెంబర్స్‌ని మనం ఏమంటాం? వేరియబుల్స్ అంటాము, మెథడ్స్ అంటాం. అట్లా ఒక క్లాస్‌లో వేరియబుల్స్, మెథడ్స్‌ని మనం వాడతాం. ఓకే. రాసిన తర్వాత ఈ యొక్క క్లాస్‌కి మనము ఎన్ని అంటే అన్ని ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్‌ని ఆ ఆబ్జెక్ట్ తరఫున మనం ఇనిషియలైజ్ చేయాలండి. ఓకే. ఒక క్లాస్ ఉంది. కార్ అనే క్లాస్ క్రియేట్ చేశారు. కార్ క్లాస్‌లో ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 5 వేరియబుల్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఆ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌ని, మెథడ్స్‌ని మీరు వాడాలంటే, ఆ క్లాస్ బయట నుంచి వాడాలంటే మీరేం చేస్తారు? ఇంకో క్లాస్‌లో ఈ క్లాస్‌కి ఈ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్న క్లాస్‌కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అట్లా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే లేదండి. ఎన్నో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌ని ఆ ఆబ్జెక్ట్ కోసం మనం ఇనిషియలైజ్ చేయాలండి. ఓకే. ఓకే. ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ క్లాస్ కోసం క్రియేట్ చేసినప్పుడల్లా ఆ క్లాస్ వేరియబుల్స్‌ని మనం ఈ ఆబ్జెక్ట్ కోసం ప్రతి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. అట్లా ప్రతిసారి ఇనిషియలైజ్ చేయాలంటే రకరకాల మార్గాలున్నాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటది కదా! ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే మెథడ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందని మెథడ్స్ వాడి కూడా ఆ మెథడ్ కాల్ చేసి కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇంకా బాగుంటది. కానీ దీనికన్నా మంచిగా ఎక్కువ సింప్లిఫై చేసి ఇనిషియలైజ్ అనేది ఓకే. తక్కువ లైన్స్‌లో ఈజీగా అయ్యేటట్టు చేసేది ఏంటంటే కన్‌స్ట్రక్టర్స్ అండి. కన్‌స్ట్రక్టర్స్ ద్వారా క్లాస్ సంబంధించిన ఓకే. ప్రతి ఆబ్జెక్ట్‌కి క్లాస్ సంబంధించిన వేరియస్‌ని ఇనిషియలైజ్ చేయాలనుకుంటే కన్‌స్ట్రక్టర్స్ కన్నా మంచి బెటరు ఓకే. ఆహ్, అనేది లేదండి జావాలో. ఓకే. దీన్ని మించి లేదు. కన్‌స్ట్రక్టర్స్ మించి ఏది కూడా మనకు జావా ప్రోగ్రామింగ్‌లో లేదు. కన్‌స్ట్రక్టర్స్ వాడి మనము జనరల్‌గా ఎవరైతే క్లాస్ వేరియబుల్స్‌ని రకరకాల ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ కోసం ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం వాడతారు? జావా ప్రోగ్రామింగ్‌లో కన్‌స్ట్రక్టర్స్ వాడతారండి. దాన్ని మించి లేదు కాబట్టి కన్‌స్ట్రక్టర్స్‌ని మనం వాడతాం ఇనిషియలైజ్ చేయడానికి క్లాస్ వేరియబుల్స్‌ని ఆబ్జెక్ట్స్ కోసము. సరే అండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇదంతా థియరిటికల్‌గా మీకు అర్థమైంది అనుకుంటాను కన్‌స్ట్రక్టర్స్ వల్ల ప్రయోజనం అంతా. ఇప్పుడు నేను చెప్పిన థియరిటికల్‌దంతా నేను ప్రాక్టికల్‌గా మీకు జావా ప్రోగ్రామ్ రాసి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దానికోసము ఈ ఎక్లిప్స్ ఐడీకెళ్ళి ఒక ప్రాజెక్ట్‌లో ఒక ప్యాకేజ్ కింద ఒక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ పేరొచ్చేసి డెమో2 అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. మెయిన్ మెథడ్‌తో సహా క్రియేట్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే ఈ మెయిన్ మెథడ్‌లో ఏం కోడ్ అయితే రాయను. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మీకు కనబడడం కోసం. కోడ్ కనబడుతుంది అనుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఉందండి. ఈ క్లాస్‌లో మెయిన్ మెథడ్ అనేది పెట్టాము. ఈ మెయిన్ మెథడ్ కింద అదే ఈ క్లాస్ కింద ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఈ క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే ఒక టెంప్లేట్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. కార్ క్లాస్ అని ఒక టెంప్లేట్ కార్ లాగా క్లాస్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని వేరియబుల్స్‌ని, మెథడ్స్‌ని నేను క్రియేట్ చేస్తాను. కొన్ని శాంపుల్ వేరియబుల్స్, మెథడ్స్ క్రియేట్ చేస్తానండి. స్ట్రింగ్ కంపెనీ ఓకే. స్ట్రింగ్ కంపెనీ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి స్ట్రింగ్ లైక్ మోడల్ స్ట్రింగ్ మోడల్ తర్వాత స్ట్రింగ్ కలర్ తర్వాత ఇంట్ లేకపోతే డబుల్ ప్రైజ్ ఇట్లా కొన్ని వేరియబుల్స్ వందలాది వేరియబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ కూడా క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ కార్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను నేను శాంపుల్ కోసం అండి. ఎన్నెన్న మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు కానీ నేను ఒక శాంపుల్ కోసం ఈ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను క్లాస్ టెంప్లేట్ లో కొన్ని మెథడ్స్ కూడా కొన్ని మెథడ్స్ అంటే ఒకటే మెథడ్ క్రియేట్ చేశాను అంత పెద్ద అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి కంపెనీ ఆఫ్ ద
కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ అని చెప్పేసి ప్లస్ ఈ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కార్ యొక్క కంపెనీ. ఓకే, ప్రింట్ చేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ప్లస్ ఇక్కడ మోడల్ అని పెట్టేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కలర్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ప్లస్ కలర్ అని రాసేస్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ అని పెట్టేసి ఇక్కడ ప్లస్ ప్రైస్ అని పెట్టేస్తాం. ఓకే, ప్లస్ ప్రైస్ అని పెట్టేస్తాం. ఇలా పెడతాం. ఓకే, సో అంతే అండి. ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసాము. ఆ క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ మెథడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క క్లాస్ కి కార్ అనే క్లాస్ కి ఎన్ని అంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఈ డెమో క్లాస్ లో ఈ మెయిన్ మెథడ్ లో క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి? కార్, ఏదైనా ఒక కార్ తీసుకుందాం, HAMZ అని చెప్పేసి హోండా అమేజ్ అనుకుందాం. న్యూ కార్ అందాం. ఓకే, న్యూ కార్. ఓకే, తర్వాత ఇలా ఒక ఆబ్జెక్ట్ డిఫరెన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ యొక్క క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్స్, ఈ క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ ని ఈ ఆబ్జెక్ట్ కోసం నేను ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడాలి. ఓకే, ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇక్కడ కంపెనీ, ఇక్కడ లోవర్ కేస్ సి ఇద్దామండి, ఎందుకైనా మంచిది. డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఏం కంపెనీ? హోండా కంపెనీ. ఓకే, తర్వాత అలానే HAMZ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఏం మోడల్? అమేజ్ మోడల్. ఓకే, తర్వాత HAMZ డాట్ కలర్, ఏం కలర్? గ్రే కలర్ అనుకుందాం. ఓకే, గ్రే కలర్. తర్వాత HAMZ డాట్ ప్రైస్, ఎంత ప్రైస్ అనుకుందాము? ఒక 9 లక్షలు అనుకుందాం. ఓకే, మన రూపాయల్లో. తర్వాత ఈ ఇనిషియలైజ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ కి, ఈ యొక్క క్లాస్ యొక్క ఈ యొక్క ఆబ్జెక్ట్ కి నేను ఈ క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తానండి? ఈ మెథడ్ ని నేను పిలుచుకుంటే మనకి అన్ని డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయితే ఇప్పుడు కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ హోండా అని, మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ మోడల్ అని ఇక్కడ ఒక లైన్ కూడా రాస్తాను. మీకు అర్థమవుతుంది తర్వాత ఎందుకు నేను ఇక్కడ ఒక లైన్, సపరేషన్ లైన్ రాస్తున్నాను అనేది. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కరెక్ట్ ఇనిషియలైజ్ అయినా కావాలని తెలుసుకోవాలంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేస్తాను. ఎలా మెథడ్ ఎట్లా కాల్ చేయాలి? మళ్ళీ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి కార్ డీటెయిల్స్ అని ఈ మెథడ్ కాల్ చేసి ఈ యొక్క కార్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇనిషియలైజ్ అయితే, ఈ ఆబ్జెక్ట్ కోసం ఇది ఇనిషియలైజ్ అయితే ఈ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ తోటే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ ఆఫ్ ద కార్ ఈజ్ అని చెప్పేసి ప్రింట్ కావాలి మనకి. ఓకే, చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. ఎర్రర్స్ ఏమో ఉన్నాయంట, చూద్దాం ఎక్కడ ఉన్నాయి ఎర్రర్స్. క్లాస్ కార్ అని చెప్పేసి. ఓకే, అలాంటి ఈ కార్ ఆల్రెడీ ఇంకొక ఫైల్లో నేను క్రియేట్ చేశానండి. అది ఆ ఫైల్ని నేను డిలీట్ చేసేస్తాను, అవసరం లేదు అది. సో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, చూడండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రన్ చేద్దాం, రైట్ క్లిక్ చేసి రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి కంపెనీ ఆఫ్ ద కార్ ఈస్ హోండా అని, మోడల్ ఆఫ్ ద కార్ ఈస్ అమేజ్ అని, కలర్ ఆఫ్ ద కార్ ఈస్ గ్రే అని, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈస్ 9 lakhs అని మనకి డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. అంతా బాగానే ఉంది. అయితే నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ కూడా ఈ యొక్క క్లాస్ యొక్క వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ప్రతి ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ నేను ఇంకో కార్ తీసుకుంటాను, BMW X1 అని ఒక కార్ తీసుకుంటాను. ఓకే, తీసుకొని BMW X1 డాట్ అని చెప్పేసి కంపెనీ అని చెప్పేసి, ఏం కంపెనీ ఇది? BMW కంపెనీ. ఓకే, తర్వాత BMW X1 డాట్ మోడల్, ఏం మోడల్ ఇది? X1 మోడల్. తర్వాత BMW X1 డాట్ కలర్, ఏం కలర్ ఇది? బ్లాక్ కలర్ అనుకుందాం. ఓకే, బ్లాక్ కలర్ తీసుకుందాం. తర్వాత BMW X1 డాట్ ఓకే ప్రైస్, ఎంత ప్రైస్? 60 లక్షలు అనుకుందాం. ఓకే, తర్వాత BMW X1 డాట్ అని కార్ డీటెయిల్స్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఈ కార్ డీటెయిల్స్ మెథడ్ ప్రింట్ అయ్యి కాల్ అయ్యి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతాయి. చూద్దాం ఈసారి ఈ రెండు ఆబ్జెక్ట్స్ సంబంధించిన క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ కోసం ఇనిషియలైజ్ అవుతున్నాయా చూద్దాం. మోడల్ ఆఫ్ ద కార్ ఏమొచ్చింది? కంపెనీ ఆఫ్ ద కార్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఈజ్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఈజ్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ 9 లక్షలు. ఓకే, కంపెనీ ఆఫ్ ద కార్ ఈజ్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఈజ్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఈజ్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ 60 లక్షలు. ఇట్లా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మూడో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి, కార్. ఇంకొక ఆబ్జెక్ట్
HI20 అని Hyundai i20 అనుకుందాం. న్యూ కార్, ఒక కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, కొత్త ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కూడా ఈ క్లాస్ యొక్క వేరియబుల్స్ మనం ఇనిషియలైజ్ చేయాలి. ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇనిషియలైజ్ చేయాలి. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు హుండై కంపెనీ. ఓకే, హుండై కంపెనీలో HI20 డాట్ మళ్ళీ మోడల్, ఏం మోడల్? i20 మోడల్. దాని తర్వాత HI20 డాట్ కలర్, ఏం కలర్? వైట్ కలర్ అనుకుందాం. దాని తర్వాత HI20 డాట్ ప్రైస్, ఏం ప్రైస్? 12 lakhs ఇద్దాం. ఓకే, 12 లక్షలు ఇద్దాం. ఓకే, ఇలా ఇద్దాం. తర్వాత HI20 డాట్ కార్ డీటెయిల్స్, అంటే అన్ని ఇచ్చిన ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ యొక్క కార్ డీటెయిల్స్ అన్ని ఈ మెథడ్ కాల్ అయ్యి ప్రింట్ అయిపోతాయి మనకు అవుట్పుట్ లో. ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాను. ఓకే, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఆ 3 ఆబ్జెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. చూడండి, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 9 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 60 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ Hyundai, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ i20, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ వైట్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 12 లక్షలు. ఇట్లా వచ్చినాయి. ఇట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, మీకు ఒకసారి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ప్రతిసారి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ లో 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి వేరియబుల్ ని నేను ప్రతిసారి ఇనిషియలైజ్ చేయాలండి. ప్రతి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఆబ్జెక్ట్ కి నేను 4 లైన్స్ అనేది నేను ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ నేను 4 లైన్స్ రాయాలి. ఓకే, ఇలా నేను 4 లైన్స్ రాయలేను. ఓకే, 4 లైన్స్ నేను రాయలేను ప్రతి ఆబ్జెక్ట్ కన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యొక్క కార్ టెంప్లెట్ ఉంది కదా, క్లాస్ టెంప్లెట్ ఉంది కదా, కార్ క్లాస్ టెంప్లెట్ ఉంది కదా, అందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. పబ్లిక్ వాయిడ్ ఇనిట్, ఏదైనా ఒక మెథడ్ పేరు ఇవ్వండి, ఇనిట్ మెథడ్ 1 లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి పేరు, ఇనిట్ మెథడ్ అని కూడా ఇవ్వచ్చు. అయితే ఇది మెథడ్ అండి, ఇది ఏదైనా ఒక మెథడ్ నేమ్ అంటే పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. పారామీటర్స్ దీనిలాగానే ఉంటాయి. స్ట్రింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ కూడా స్ట్రింగ్ కంపెనీ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ స్ట్రింగ్ మోడల్ ఉంది కాబట్టి నెక్స్ట్ వేరియబుల్ ఏముంది క్లాస్ లో? మోడల్, స్ట్రింగ్ మోడలే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్ట్రింగ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్ట్రింగ్ కలర్ పారామీటర్ ఉంటుంది. అదేమో క్లాస్ వేరియబుల్, ఇది వచ్చేసి సేమ్ ఉన్నా సరే, ఇదేమో క్లాస్ వేరియబుల్, ఇదేమో పారామీటర్ అన్నట్టు. ఇక్కడ డబుల్ ప్రైస్ అనేది క్లాస్ వేరియబుల్, ఇక్కడ డబుల్ ప్రైస్ అనేది పారామీటర్. అయితే ఈ యొక్క క్లాస్ వేరియబుల్ కి ఈ పారామీటర్ కి వచ్చిన వాల్యూస్ ని నేను అసైన్ చేయాలంటే దిస్ డాట్ అని కంపెనీ అని వాడాలి. మనం దిస్ డాట్ కంపెనీ అని వాడాలి. దిస్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ. ఇక్కడ దిస్ పెట్టిన కీవర్డ్ పెట్టిన కంపెనీ వచ్చేసి క్లాస్ సంబంధించిన కంపెనీ, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కదా. ఈ పారామీటర్ వచ్చేసి దిస్ పెట్టింది వచ్చేసి పారామీటర్ అన్నట్టు. తర్వాత దిస్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అన్నాం. ఓకే, దిస్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అని చెప్తాం. తర్వాత దిస్ డాట్ తర్వాత కలర్ ఈజ్ ఈక్వల్ టు కలర్ అందాం. తర్వాత దిస్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అందాం. ఓకే, దిస్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అందాం. సరిపోయింది. మెథడ్ అయితే క్రియేట్ చేశాను. ఈ మెథడ్ వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ నేను ప్రతి ఆబ్జెక్ట్ కి 4 ప్రతి వేరియబుల్. ఓకే, ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక 4 క్లాస్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. 4 స్టేట్మెంట్స్ రాసి. ఇట్లా 4 స్టేట్మెంట్స్ రాయకుండా ఒకటే స్టేట్మెంట్ లో చేయొచ్చండి. ఎలా అంటే HAMZ డాట్, ఇప్పుడు కొత్త మెథడ్ క్రియేట్ చేసినాం కదా ఇనిషియలైజ్ చేయడానికి, వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి ఆ మెథడ్ కాల్ చేస్తాను. మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని పాస్ చేస్తాను. ఇక్కడ హోండా పాస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను అమేజ్ ని పాస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కలర్ ని పాస్ చేస్తాను, గ్రే కలర్ ని. ఇక్కడ వచ్చేసి 9 లక్షల్ని నేను పాస్ చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఈ 4 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం, 4 స్టేట్మెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. 4 స్టేట్మెంట్స్ కాస్తే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఒకటే స్టేట్మెంట్ అయింది. మంచిదే కదా, మంచిదే, సింప్లిఫై అయిపోయింది. ఇక్కడ BMW X1 అని ఉంది. ఇక్కడ కూడా నేను ఇనిట్ మెథడ్ అని చెప్పేసి రాసి ఆ మెథడ్ ని నేను కాల్ చేసి ఆ మెథడ్ ద్వారా ఇనిషియలైజేషన్ అనేది చేయబోతున్నాను. ఎట్లా అంటే BMW అని ఇక్కడ రాసేసి తర్వాత X1 ఇక్కడ రాస్తాను. X1 కూడా ఇక్కడ రాసేసి బ్లాక్ అని రాస్తాను. బ్లాక్ కూడా ఇక్కడ రాసేసి తర్వాత 60 lakhs అని కూడా రాస్తాను. 60 lakhs అని కూడా రాసేసి ఈ లైన్స్ తీసేస్తాను. అయిపోయింది. చూడండి, 4 లైన్స్ కాస్త ఒక లైన్ అయిపోయింది మనకి. ఇక్కడ కూడా 4 లైన్స్ ఉన్నాయి. ప్రతి ఆబ్జెక్ట్ కి ఎన్ని లైన్స్ ఉన్నా సరే ఒక లైన్ తోటి కంప్లీట్ చేయొచ్చు. HI20 అని రాసి డాట్ అని చెప్పేసి ఇనిట్ మెథడ్ అని రాసేసి ఇక్కడ Hyundai పాస్ చేద్దాం. ఓకే, ఆర్గ్యుమెంట్ లాగా
I20 పాస్ చేద్దాం. ఆ మెథడ్ కి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పారామీటర్స్ కి వాల్యూస్ పాస్ అయిపోతాయండి. ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ అయిన తర్వాత ఆ క్లాస్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిపోతాయి. ఓకే, అదే క్లాస్ లో ఆ క్లాస్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిపోతాయి అన్నట్టు. ఇట్లా సింప్లిఫై చేసినాం. ఓకే, ఇట్లా సింప్లిఫై చేసినాం. చూడండి, ఈ హుండే వచ్చేసి మనకి హుండే వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ I20 వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ వైట్ వచ్చేసి ఈ కలర్ లోకి వెళ్ళిపోతుంది. 12 lakhs వచ్చేసి ఈ ప్రైస్ లోకి వెళ్ళిపోతుంది. అవన్నీ క్లాస్ వేరియబుల్స్ కి ఆబ్జెక్ట్ కోసం ఇనిషియలైజ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. 4 స్టేట్మెంట్స్ రాయని అవసరం లేదు. మరి ఇదే ఫైనల్ అంటే ఇది కాదండి. ఫైనల్ ఈ లైన్ కూడా అవసరం లేకుండా నేను ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇలా చేసిన వర్క్ అయితే చూడండి, రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టగానే చూడండి అదే అవుట్పుట్ వస్తుంది మీకు. ఏం తేడా లేకుండా అదే అవుట్పుట్ వస్తుందండి. కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హోండా, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ అమేజ్, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ గ్రే, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 9 lakhs, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ BMW, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ X1, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ బ్లాక్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ ఎంత 60 లక్షలు, కంపెనీ ఆఫ్ ద కార్ ఇస్ హుండై, మోడల్ ఆఫ్ ద కార్ ఇస్ I20, కలర్ ఆఫ్ ద కార్ ఇస్ వైట్, ప్రైస్ ఆఫ్ ద కార్ ఇస్ 12 లక్షలు. ఇట్లా వస్తుంది మనకి. ఓకే, వచ్చిన తర్వాత ఈ లైన్ కూడా వద్దు. నేను ఇనిషియలైజ్ చేయడానికి నాకు లైనే వద్దు అనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ కింద కన్వర్ట్ చేస్తే ఇంకా సింప్లిఫై అయిపోతుందండి ఇనిషియలైజ్ ప్రాసెస్. ఎంత సింపుల్ అంటే కన్స్ట్రక్టర్ల రూల్స్ ఏంటంటే మెథడ్ కన్స్ట్రక్టర్ ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయండి. కాకపోతే ఏం తేడా ఉంటుంది అంటే రిటర్న్ టైప్ అనేది ఉండదు, వైడ్ అనేది తీసేయాలి. ఇంకోటి మెథడ్ కి ఏది పేరు అని ఉండొచ్చు, కాకపోతే కన్స్ట్రక్టర్ కి మాత్రం ఆ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ మాత్రం అదే క్లాస్ నేమ్ ఉండాలండి. ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ కూడా క్లాస్ నేమ్ తోటి సేమ్ ఉండాలి. అప్పుడు ఇది ఏమైపోయింది, ఇది మెథడ్ కాదు. ఇప్పుడైతే ఇది మెథడ్ కాదు, ఇది కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఓకే, ఇంత సింపుల్ అండి. రిటర్న్ టైప్ తీసేయండి, ఇక్కడ క్లాస్ యొక్క పేరు పెట్టేయండి. మెథడ్ నేమ్ బదులు క్లాస్ పేరు పెడితే ఇది మెథడ్ కాస్త కన్స్ట్రక్టర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఈ లైన్ కూడా ఎందుకు అవసరం లేదంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఈ కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేస్తాం. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, మనం ఆబ్జెక్ట్ రాసే స్టేట్మెంట్ లోనే కాల్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని నేను ఈ మెథడ్ కి పాస్ చేయకుండా ఈ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తే ఈ లైన్ అవసరం లేదు. లైన్ అవసరం లేకుండా కూడా మనకి ఇనిషియలైజేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లో పాస్ చేస్తాను. మెథడ్ ని మళ్ళీ ఎందుకు సపరేట్ గా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేయడము, ఇట్లా చేస్తే అయిపోయింది కదా. ఇక్కడ కూడా అంతే, ఈ డేటా అంతా నేను ఆర్గ్యుమెంట్స్ అన్ని నేను ఈ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్స్ నుంచి చేస్తాను. ఇప్పుడు మెథడ్ కూడా లేదు కాబట్టి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఎన్ని లైన్స్ రాసాం ఇంతకు ముందు, ఇప్పుడు ఎన్ని లైన్స్ లో అయిపోయిందో. అందుకోసమే అంటే కన్స్ట్రక్టర్ వల్ల లాభం ఏంది, దాని యొక్క ప్రయోజనం ఏంది, ఎందుకు వాడతాము, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మీరు ఒకటే చెప్పాలి. కన్స్ట్రక్టర్స్ వల్ల ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్ కి క్లాస్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేస్తాం కదా. జావాలో ప్రతి ఆబ్జెక్ట్ కి క్లాస్ వేరియబుల్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఈ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేసేదే, ఓకే, బెస్ట్ గా ఇనిషియలైజ్ చేసేదే, బెస్ట్ గా సింప్లిఫై చేసేదే. దీనికన్నా ఎవరు కూడా ఇంతకన్నా ఎవరు సింప్లిఫై చేయలేరండి ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ని. ఓకే, ఆబ్జెక్ట్ సంబంధించిన క్లాస్ వేరియబుల్స్ ని ఈ కన్స్ట్రక్టర్స్ కన్నా ఎవరు సింప్లిఫై ఇంకా బెటర్ గా సింప్లిఫై చేయలేరు. అదే అడ్వాంటేజ్ అండి, అదే పర్పస్ అండి, అదే కన్స్ట్రక్టర్స్ వాడడానికి ముఖ్య కారణం అదే. కాకపోతే వేరే రకంగా కూడా వాడతాం అప్పుడప్పుడు. కన్స్ట్రక్టర్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ కాకుండా నార్మల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కాల్ చేసేది ఏదైనా ఉంది అన్నట్టు అది కన్స్ట్రక్టర్ అండి. మెయిన్ పర్పస్ అయితే ఇదే అండి, మెయిన్ ఉద్దేశం అయితే ఇదే, సింప్లిఫైయింగ్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ద క్లాస్ వేరియబుల్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ అనేది మెయిన్ ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఇంకా వేరే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు, కానీ ఇది మెయిన్ అండి. ఇది మీరు ఆన్సర్ కింద చెప్పగలిగితే సరిపోతుంది. అయితే మీరు ఈ కోడ్ ఒక ప్రింట్ తీసుకోండి, ఈ కోడ్ యొక్క డీటెయిల్స్ తీసుకోండి. ఇగో ఇంతే అండి కోడ్ ఇది. ఓకే, ఈ కోడ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ 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 యొక్క మెషిన్ లో. ఓకే, మీ యొక్క ల్యాప్టాప్ లో ఈ కోడ్ ని ప్రాక్టీస్ చేసుకోండి. కోడ్ మొత్తం కనబడుతుంది కదా, ఈ కోడ్ అంతా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ల్యాప్టాప్ లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా చాలా బాగా ఆన్సర్ అనేది ఓకే మీకు అర్థమైపోతుంది. సరే అండి, ఇది ప్రాక్టికల్ గా గాను థియరిటికల్ గాను ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే మీకు వివరించేశాను. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు అన్నట్టయితే ఈ టెక్ ఫాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ యొక్క ఓకే సపోర్ట్ అనేది నాకు వస్తుంది. ఓకే, సో మర్చిపోకండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే, ఎవరో లైక్ చేస్తే ఈ వీడియో మీ వరకు వస్తుంది. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. కాబట్టి లైక్ చేయడం తప్పకుండా చేయండి అండి, మర్చిపోకండి. ఓకే, సో అది కాకుండా ఇంకా సపోర్ట్ చేయాలంటే మీరు కామెంట్స్ అవన్నీ కూడా పెట్టండి. కామెంట్ సబ్స్క్రిప్షన్ అవన్నీ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అవన్నీ చేసుకోండి. కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సరే,
ఇంత నా ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చింది అనుకుందాం. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ కూడా కామెంట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే, సో ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్. అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో మీకు మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకు ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి హౌ కన్స్ట్రక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెథడ్స్ ఇన్ జావా. మనం జావాలో కన్స్ట్రక్టర్స్ వాడతాము, మెథడ్స్ వాడతాము. చూడడానికి కన్స్ట్రక్టర్స్ కానీ మెథడ్స్ కానీ ఒకేలాగా ఉంటాయండి, కానీ కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, కొన్ని తేడాలు అనేటివి ఉంటాయి. మరి ఈ క్వశ్చన్లో వారు అడిగేది ఏంటంటే కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ తోటి కంపేర్ చేస్తే ఏ విధంగా లైక్ తేడాగా ఉంటాయి, ఏ తేడాలు ఉంటాయి కన్స్ట్రక్టర్స్ లో, మెథడ్స్ లో లేనివి కన్స్ట్రక్టర్స్ లో ఉన్నవి ఏంటి, ఆ కన్స్ట్రక్టర్స్ లో ఉన్నవి మెథడ్స్ లో లేనివి ఏంటి అనేది మనం వివరించాలి. ఇంకా ఇంకా నార్మల్ గా చెప్పాలంటే కన్స్ట్రక్టర్స్ కి మెథడ్స్ కి మధ్యలో ఏమేం తేడాలు ఉన్నాయి చెప్తే ఈ ఆన్సర్ కి జవాబు మనము ఇచ్చినట్టే. సరే అండి, అయితే మొదలు పెడదాం. కన్స్ట్రక్టర్స్ కి మెథడ్స్ మధ్యలో ఏమేం తేడాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దామండి. కన్స్ట్రక్టర్స్ ని మెథడ్స్ మనం చూసినప్పుడు కన్స్ట్రక్టర్స్ కి రిటర్న్ టైప్ అనేది ఉండదండి, మెథడ్స్ కి ఉంటుంది. మనము ఒకవేళ ఈ మెథడ్ వచ్చేసి ఏం రిటర్న్ చేయకపోయినా కానీ, ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయకపోయినా కానీ వాయిడ్ అనే కీవర్డ్ ని, జావా కీవర్డ్ ని మనము రిటర్న్ టైప్ లాగా వాడాల్సి వస్తుందండి. ఈ మెథడ్ మనకి ఇప్పుడు ఈ మెథడ్ ని ఎవరైనా కాల్ చేస్తారు, ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయకున్నా కానీ ఈ మెథడ్ డెఫినేషన్ లో మనం వాయిడ్ అనే కీవర్డ్ వాడాలి. వాయిడ్ అంటే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తలేదు, దీన్ని కూడా మనం రిటర్న్ టైపే అంటాం. కానీ కన్స్ట్రక్టర్ లో ఆ వాయిడ్ అనే కీవర్డ్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. అసలు ఏం రిటర్న్ చేయదు కాబట్టి, ఎట్లా ఏం రిటర్న్ చేయదు కాబట్టి, రిటర్న్ చేసినా అసలు రిటర్న్ చేయాల్సిన పరిస్థితే లేదు కాబట్టి ఇట్లా వాయిడ్ కీవర్డ్ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు ఈ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసినప్పుడు. అదే మనము మెథడ్ క్రియేట్ చేస్తే మాత్రం ఏదన్నా ఈ మెథడ్ రిటర్న్ గా ఏమన్నా ఇస్తుంది అంటే దాని యొక్క డేటా టైప్, ఓకే, ఎలాంటి డేటాని రిటర్న్ చేస్తుందో ఆ డేటా యొక్క డేటా టైప్ ని మనము ఇక్కడ రిటర్న్ టైప్ కింద ఇస్తాము. కానీ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు వైడ్ అనే కీవర్డ్ ఇస్తాము. ఇది మీకు ఫస్ట్ ప్రాక్టికల్ ఒక్కొక్క లైన్ మీకు చూపించుకుంటూ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చేస్తానండి. చూద్దాం. ఇక్కడ ఎక్లిప్స్ ఐడికి వెళ్ళిపోయాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ అని ఉంది కదా, ఇక్కడ ఇంకొక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇలా రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ కొత్త క్లాస్ వచ్చేసి డెమో4 అని చెప్తాను. డెమో4 అని చెప్పేసి ఇక్కడ మెయిన్ మెథడ్ ఇచ్చేసి ఫినిష్ చేసేస్తాను. చేసిన తర్వాత మనకి ఈ క్లాస్ పేరుతో ఒక క్లాసు, దాని కింద ఒక మెథడ్ అనేది వచ్చేస్తాయి మనకి. ఓకే, అనేది వచ్చేస్తాయి. అయితే ఈ మెథడ్ లో నేను ఏం చేస్తానంటే ఈ మెథడ్ లో నేను ఏం రాస్తానంటే ఇలా ఇప్పుడు ఈ మెథడ్ లో ఏముంది, మనకి మెయిన్ మెథడ్ అని ఉంది. ఇంకొక క్లాస్ క్రియేట్ చేద్దామండి. ఇక్కడ నుంచి మనం మెథడ్ కాలింగ్, కన్స్ట్రక్టర్ కాలింగ్ చేసుకుందాము. ఇక్కడ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ ఏదో ఒక క్లాస్ ఇద్దామండి. బాక్స్ అనే క్లాస్ ఇస్తాను. ఏదో ఒకటి ర్యాండమ్ గా ఇస్తున్నాను, బాక్స్ అనే క్లాస్ ఇస్తున్నాను. ఓకే, అయితే ఈ బాక్స్ క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను, కొన్ని మెథడ్స్ క్రియేట్ చేస్తానండి. ఓకే, లేకుంటే వేరియబుల్స్ ఎందుకంటే ఓన్లీ మెథడ్స్ నిన్నే చూద్దాం. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం, మెథడ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే మెథడ్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ ఓపెన్ బాక్స్ అని చెప్పేసి ఒక మెథడ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇక్కడ ఓపెన్ బాక్స్ అనే మెథడ్ క్రియేట్ చేశాను. ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసి బాక్స్ ఈస్ ఓపెన్, ఈ మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో బాక్స్ ఈస్ ఓపెన్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో బాక్స్ ఈస్ ఓపెన్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మరి ఇది మెథడ్ అండి, ఇది మెథడ్. ఓకే, మెథడ్ లో మనకి నార్మల్ మెథడ్ ఉంటుందండి, ఇంకొకటి స్టాటిక్ మెథడ్ కూడా ఉంటుందండి. పబ్లిక్ స్టాటిక్ అని కీవర్డ్, ఎక్స్ట్రా కీవర్డ్ వస్తుంది మనకి. ఇక్కడ వైడ్ అని చెప్పేసి క్లోజ్ బాక్స్ అందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఓపెన్ బాక్స్ అనేది నార్మల్ మెథడ్, స్టాటిక్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్. ఓకే, బాక్స్ ఈస్ క్లోజ్ అని చెప్తాను. అయితే ఈ మెథడ్ నుంచి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి మెథడ్స్ కదా, ఈ మెథడ్స్ కి చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి
మెథడ్ కి రిటర్న్ టైప్ అనేది ఉంటదండి. మెథడ్ ఏం రిటర్న్ చేయకున్నా కానీ వాయిడ్ అనే కీవర్డ్ అనేది వాడతాం. చూడండి ఇప్పుడు ఈ మెథడ్స్ రెండు చూడండి, ఓపెన్ బాక్స్ కానీ క్లోజ్ బాక్స్ కానీ చూడండి, వాయిడ్ అనే కీవర్డ్ మనకి ఉంటదండి. ఓకే, వాయిడ్ అనే కీవర్డ్ మనకి ఉంటది కాబట్టి అది రిటర్న్ చేస్తుంది. ఓకే, వాయిడ్ అనే కీవర్డ్ ద్వారా మనము రిటర్న్ చేస్తాము. ఓకే, ఈ మెథడ్ కి వాయిడ్ అనే కీవర్డ్ రిటర్న్ టైప్ అన్నట్టు. ఇప్పుడు ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయకపోతే వాయిడ్, ఏం రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి వాయిడ్. కానీ ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఎన్ని తేడాలు వస్తాయి చూడండి. పబ్లిక్ అని రాయాలి ఇక్కడ. అయితే కన్స్ట్రక్టర్ లో ఈ రిటర్న్ టైప్ అనేది ఉండదండి. ఓకే, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు చెప్పాను, కన్స్ట్రక్టర్ లో రిటర్న్ టైప్ ఉండదు కాబట్టి ఇక్కడ వైడ్ కూడా రాయద్దు. ఇది వైడ్ రాస్తుంది కన్స్ట్రక్టర్ అవ్వదు, వైడ్ కూడా రాయద్దండి. ఆ కన్స్ట్రక్టర్ అసలు ఏది రిటర్న్, అట్లీస్ట్ మెథడ్ ఏదో ఒకటి రిటర్న్ చేసే పరిస్థితి ఉంది, లేకపోతే వైడ్ లేకపోతే ఏ డేటాను రిటర్న్ చేస్తే ఆ టైప్ మనం ఇక్కడ రాస్తాము వైడ్ బదులు. కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ అనే దాంట్లో అసలు రిటర్నింగ్ అనే కాన్సెప్టే లేదు కాబట్టి ఈ వైడ్ అనే కీవర్డ్ కూడా మనం వాడము. అట్లనే ఇంకొక తేడా కూడా మీరు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేయాలి. నేను కన్స్ట్రక్టర్ రాసేలోపు కోడ్, కన్స్ట్రక్టర్ యొక్క కోడ్ రాసేలోపు ఏంటంటే కన్స్ట్రక్టర్ యొక్క పేరు క్లాస్ నేమ్ తోటి మ్యాచ్ అవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నామంటే దాని యొక్క పేరు వచ్చేసి క్లాస్ నేమ్ తోటి మ్యాచ్ అవ్వాలి. క్లాస్ నేమ్ తోటి మ్యాచ్ అయితేనే ఓకే అది కన్స్ట్రక్టర్. మెథడ్ లాగానే ఉంటది, ఇక్కడ సర్కులర్ బ్రాకెట్స్ ఇవన్నీ మెథడ్కి ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి, కాకపోతే దాని నేమ్ ఎట్లుంది, ఇది మెథడ్ కాదండి, ఇది కన్స్ట్రక్టర్. ఎందుకంటే ఏదైతే ఇక్కడేమో ఓపెన్ బాక్స్ అని ఉంది, ఇది సేమ్ ఉందా మరి బాక్స్ క్లాస్ కి ఓపెన్ బాక్స్ నేమ్ సేమ్ ఉందా, వేరే ఉందా, వేరే ఉండొచ్చు. మెథడ్స్ కి వేరే పేర్లు ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్టర్ కి మాత్రం క్లాస్ యొక్క పేరు మాత్రమే మనం పెట్టాలి, వేరే పేర్లు పెట్టద్దు. పెడితే అది కన్స్ట్రక్టర్ అవ్వదు. అది రెండో తేడా. నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ అ క్లాస్ నేమ్. కన్స్ట్రక్టర్ యొక్క పేరు క్లాస్ నేమ్ తోటి సేమ్ ఉండాలి. ఓకే, వేరు వేరుగా ఉండద్దు. అదే మెథడ్ నేమ్ ఏమన్నా ఉండొచ్చు, క్లాస్ నేమ్ ఉండాల్సిన అవసరం లేదు అనేది రెండో తేడా. మీకు రెండు విషయాలు అర్థమైనవి. ఓకే, కన్స్ట్రక్టర్ ఇప్పుడైతే క్రియేట్ చేసినాము, ఇందులో ఒక నార్మల్ గా మెథడ్ లాగానే ఉంటుందండి, చూడడానికి ఇక్కడ మెథడ్ లాగానే ఉంటుంది చూడండి కన్స్ట్రక్టర్. కాకపోతే మెథడ్ లో రిటర్న్ టైప్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ లో రిటర్న్ టైప్ ఉండదు. ఇక్కడ వాయిడ్ అనేది ఏం లేదు. మెథడ్ కి ఏ పేరన్నా ఉండొచ్చు, కన్స్ట్రక్టర్ మాత్రం క్లాస్ పేరే ఉండాలి. ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల రాస్తాము, మెథడ్ లోపల కోడ్ రాస్తాం అని ఇష్టం అది. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తానంటే బాక్స్, ఓకే బాక్స్ క్రియేటెడ్ అని రాస్తాను, బాక్స్ క్రియేటెడ్ అని రాస్తాను ఏదోటి. ఓకే, ఐఎమ్ ఏ బాక్స్ అని రాస్తాను, అదర్వైజ్ ఓకే ఐఎమ్ ఏ బాక్స్ అని రాస్తాను, బాక్స్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్టు రాస్తున్నాను సింపుల్. సరే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లాస్ లో ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ ఉంది, రెండు మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ లో ఒకటి నార్మల్ మెథడ్, ఒకటి స్టాటిక్ కీవర్డ్ ఉంది కాబట్టి స్టాటిక్ మెథడ్. ఇప్పుడు నేను మూడో తేడా మీకు వివరిస్తాను. అయితే ఆ మూడో డిఫరెన్స్ కానీ తేడా ఏంటంటే కన్స్ట్రక్టర్ క్లాస్ కి ఏంటంటే, మనం మెథడ్ కాల్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో క్లాస్ నుంచి ఈ క్లాస్ యొక్క మెథడ్స్ ని కాల్ చేయాలంటే, నేను ఈ నార్మల్ మెథడ్ ని కాల్ చేయాలంటే నేను ఫస్ట్ ఈ యొక్క బాక్స్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఈ క్లాస్ లో ఈ మెయిన్ మెథడ్ లో క్రియేట్ చేయాలి. బాక్స్ v1 ఈజ్ ఈక్వల్ టు న్యూ బాక్స్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, న్యూ బాక్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. అయితే ఈ ఆబ్జెక్ట్ ని ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లో స్టోర్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండి, ఓకే ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి ఓకే ఆటోమేటికల్ గా మెథడ్ అనేది నువ్వు రాసినంత మాత్రాన అది రన్ అవ్వదండి, దాన్ని మనం కాల్ చేయాలి. ఎట్లా కాల్ చేయాలి, ఈ క్లాస్ లో ఈ మెథడ్ ఉంది కాబట్టి ఆ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి మనము ఓపెన్ బాక్స్ అని కాల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. రైట్ క్లిక్ అని చెప్పేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే చూడండి బాక్స్ ఈజ్ ఓపెన్ అని ప్రింట్ అయితే చూడండి, కాల్ చేసి ప్రింట్ అయింది, బాక్స్ ఈజ్ ఓపెన్ అని ప్రింట్ అయింది. అయితే ఇంకోటి కూడా ఐఎంఐ బాక్స్ అని ఇచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ అయింది, మరి మీరు ఓన్లీ మెథడే కాల్ చేసారు కదా, మరి కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ అయింది అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇక్కడ బాక్స్, మీరు ఏదైతే లైన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కోసం రాస్తారో దాంట్లోనే కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంటుందండి. మీరు సపరేట్ గా b1 డాట్ బాక్స్ అని చెప్పేసి పిలవాల్సిన అవసరం లేదని ఇక్కడ మీరు పిలవాలా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి అనుకోండి, మీ ఇంట్లోనే మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ వైఫ్ ని పిలుస్తారా ఫంక్షన్ కి, లేదు కదా, ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు కదా. ఇది కూడా అంతే, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఈ వైఫ్ వచ్చేస్తుంది. ఓకే, ఫంక్షన్ కి అటెండ్ అవుతుంది, ఎట్లాగో మీరు సపరేట్ గా ఇన్విటేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ రిలేటివ్స్ అనుకోండి, ఈ మెథడ్స్ అన్ని రిలేటివ్స్ లాగా అన్నట్టు. ఈ మెథడ్స్ ని మనం పిలవాలంటే దాని యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది క్రియేట్ చేసి
సపరేట్ గా ఇన్విటేషన్ ఇచ్చి మరి పిలవాలి. ఇక్కడ ఇన్విటేషన్ ఏం అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. చూడండి, నేను ఈ లైన్ తీసేద్దాం కొంతసేపు. ఇక్కడ నేను అని పిలుస్తున్నానా? పిలిచినట్టే లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ లోనే ఈ బాక్స్ అనే కన్స్ట్రక్టర్ దీన్ని పిలుస్తుంది ఆటోమేటిక్ గా పిలుస్తుందండి. మన ఇంటి మెంబర్స్ ని పిలుచుకున్నట్టు ఆటోమేటిక్ గా పిలిచేస్తుంది. ఇక్కడ ఐఎంఏ బాక్స్ అని ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దాం చూడండి. ఇప్పుడు మెథడ్స్ రన్ అవ్వండి, ఓన్లీ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. కానీ మెథడ్స్ ని కాల్ చేయాలంటే, మీ రిలేటివ్స్ ని పిలవాలంటే ఇట్లాంటిది రాయాల్సిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా పిలవాలి. నార్మల్ మెథడ్స్ అయితే ఆ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ చేసి దాన్ని మెథడ్ ని పిలవాలి. లేదు స్టాటిక్ మెథడ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? స్టాటిక్ మెథడ్ ఎట్లా చేయాలంటే ఆ క్లాస్ పేరుతోటి పిలవాలి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి పిలవద్దండి. ఆ క్లాస్ యొక్క పేరు వాడి పిలవాలి. బాక్స్ డాట్ అని చెప్పేసి క్లోజ్ బాక్స్ అని పిలవాలి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి స్టాటిక్ మెథడ్స్ ని పిలవము. ఓకే, క్లాస్ పేరుతోటి పిలవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి పిలిచిన, క్లాస్ పేరుతోటి పిలిచిన మనము ఇన్విటేషన్ ఇచ్చే పిలుస్తున్నాం కదా. ఏదో ఒక ఇన్విటేషన్, అది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రూపంలో ఇన్విటేషన్ ఇస్తున్నాము, లేకపోతే వాట్సాప్ లో పంపిస్తున్నాం, లేకపోతే ఇంటికో ఇస్తున్నాం, అంతే తేడా. కానీ పిలవాల్సిందే మనం. పిలవకపోతే వాళ్ళు ఫీల్ అయ్యి రారు మన ఫంక్షన్ కి. కానీ ఇక్కడ ఫీల్ అయ్యేది ఏం లేదండి, డైరెక్ట్ ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వస్తారు ఫంక్షన్ కి అన్నట్టు. మన ఫ్యామిలీ మెంబర్స్ మనం పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి హెల్ప్ చేసి ఇంకా చాలా మందిని పిలుస్తూ ఉంటారు ఫంక్షన్ కదా. సో అదండి తేడా. మీకు ఇంకా చాలా అర్థమైంది అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్పాను మీకు కన్స్ట్రక్టర్ ఎట్లా చూడాలి. వెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడే కన్స్ట్రక్టర్స్ ఆటోమేటిక్ గా కాల్ అయిపోతాయి. కానీ మెథడ్స్ అట్లా కాదండి. మెథడ్స్ ని ఎక్స్ప్లిసిట్ గా, సపరేట్ గా, స్పెషల్ గా మనం పిలవాలి. దాన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి పిలుస్తారా? ఒకవేళ అది నార్మల్ మెథడ్ అయితే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి పిలవాలి. లేదు నార్మల్ మెథడ్ కాదంటే దానికి ఒక ఏమంటారు, క్లాస్ పేరుతో పిలవాలి. స్టాటిక్ మెథడ్ అయితే క్లాస్ పేరుతో పిలవాలి. ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇన్విటేషనే కదా. అట్లా ఇవే అండి తేడాలు, ఇంకేం లేదు. క్లాస్ కి ఐ మీన్ కన్స్ట్రక్టర్ కి మెథడ్ కి మధ్యలో ఉన్న తేడాలు ఇవే అండి. అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇంతకు ముందు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కూడా మీకు అది ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా క్లుప్తంగా ఎక్కువగా మీకు తెలుసుకోవాలి దాని గురించి అనుకుంటే, కన్స్ట్రక్టర్ కి మెథడ్ కి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. దాని గురించి మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే ఇంతకు ముందున్న వీడియో చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ సంబంధించిన వీడియో అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే మనము ఇప్పుడు ఎప్పుడైతే ఒక క్లాస్ క్రియేట్ చేస్తామో, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని ఈ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేయాలి. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఆ క్లాస్ క్రియేట్ చేస్తే అన్ని సార్లు ఆ క్లాస్ యొక్క వేరియబుల్స్ ని ప్రతి ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేయాలి. ఆ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏది సింప్లిఫై చేస్తుందండి, ఏది అన్నిటికన్నా ఉత్తమమైనది సింప్లిఫికేషన్ ప్రాసెస్ లో ఎక్కువ మంది వాడేది ఏంటంటే మెథడ్ వాడతారు, కన్స్ట్రక్టర్ వాడతారు. కానీ కన్స్ట్రక్టర్ ఇంకా మంచిదండి. ఓకే, కన్స్ట్రక్టర్ ఇంకా సింప్లిఫై చేస్తుంది. ఎక్కువ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆ క్లాస్ యొక్క వేరియబుల్స్, ఆబ్జెక్ట్ సంబంధించిన క్లాస్ వేరియబుల్స్ అన్ని ఇనిషియలైజ్ అయిపోతాయి. ఇప్పుడు సపరేట్ గా ఇన్విటేషన్ ఇచ్చి మనం ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేరియబుల్స్ ని ప్రతి ఆబ్జెక్ట్ కి. అదే మెథడ్ అయితే మెథడ్ కూడా సింప్లిఫై చేస్తుంది, కానీ కన్స్ట్రక్టర్ అంత కాదండి. కన్స్ట్రక్ట్ ఎక్కువ సింప్లిఫై చేస్తుంది. ఓకే, ఇనిషియలైజింగ్ వేరియబుల్స్ ని చాలా సింప్లిఫై చేసి కన్స్ట్రక్టర్. దీని గురించి వివరాలన్నీ ఇంతకు ముందు ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ లో ఉన్నాయి. ఈ సిరీస్ లో మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూ క్వశ్చన్ కి వెళ్ళండి. అక్కడ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అని, కన్స్ట్రక్టర్ వల్ల ఉపయోగం ఏందనేది ఒక టాపిక్, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను. అందులో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కన్స్ట్రక్టర్స్ వల్ల లాభమే అదే అండి. ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆ క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేసేస్తుంది. అదే కన్స్ట్రక్టర్ యొక్క అడ్వాంటేజ్ అన్నట్టు. ఓకే, దాని యొక్క యూజ్ అన్నట్టు. ఓకే, సో మెథడ్స్ కూడా చేయగలుగుతాయి, కానీ మెథడ్ కన్నా కన్స్ట్రక్టర్ గొప్పది ఆ విషయంలో. ఓకే, ఎక్కువ సింప్లిఫై చేయగలుగుతుంది. సరే అండి, మీకు ప్రాక్టికల్ గా గాను థియరటికల్ గాను మీకు ఈ యొక్క తేడాలు, కన్స్ట్రక్టర్ కి అండ్ మెథడ్ కి ఉన్న తేడాలని మీకు వివరించాను అని అనుకుంటున్నానండి. మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అయితే మీరు ఈ కోడ్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కోడ్ ని. ఓకే, ఈ కోడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ మెషిన్ లో సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ లాగా చేసుకొని మీ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకటి వింటే సరిపోదండి, ప్రాక్టీస్ చేయాలి. ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా రాస్తూ ఉంటేనే మనము చాలా గ్రేట్ అయిపోతూ ఉంటాము. ఓకే, తెలియకుండానే మనకంతా మనం ఇట్లా రాస్తూ వెళ్ళిపోతూ ఉంటాము, మనకు భయం అనేది వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి చిన్నవి కూడా మనం రాస్తూ ఉండాలి. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూస్ లో కూడా ఇంకా కాన్ఫిడెంట్ గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ప్రాక్టికల్ గా థియరటికల్ గా ఈ ఆన్సర్ ని మీకు నేను
మీకు వివరించాను. సరే అండి, ఇంతటితో ఈ సెషన్ ఆపేద్దాం. మీకు కనుక ఈ సెషన్ నచ్చినట్టయితే నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. సరే, ఇంకా మీకు అప్డేట్స్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ అవన్నీ చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. కామెంట్స్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను రెడీగా ఉంటాను మీకు క్లియర్ చేయడానికి కామెంట్స్ని. ఓకే, మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. కామెంట్స్ కూడా పెట్టండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, సో ఎవ్రీడే నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను, మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఇవన్నీ మీ సర్కిల్లో కూడా, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైతే తెలుగులో ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అని నేర్చుకుందాం అనుకుంటున్నారో, టెస్టింగ్ గురించి కానీ టెక్నికల్ సబ్జెక్ట్స్ కానీ, వాళ్ళందరికీ నా ఛానల్ షేర్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కంటెంట్ తోటి మీ ముందడికి వస్తానండి. సో లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల మీకు ఈ వీడియోస్ రావచ్చు, మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియోస్ చేరొచ్చు. అదే విధంగా నన్ను ఎంకరేజ్ కూడా మీ లైక్ ద్వారా నన్ను చేస్తారు కాబట్టి అందరికీ ఇది బెనిఫిటే, పైసలు ఏం ఖర్చు కావు. కాబట్టి అందరినీ లైక్ చేయాలని కోరుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్. అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీకు థియరిటికల్గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాక్టికల్గా కూడా మీకు ఈ ఆన్సర్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తానండి. అయితే క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ కీవర్డ్ ఇన్ జావా? దిస్ కీవర్డ్ని మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎందుకు వాడతాము, దానివల్ల ప్రయోజనాలు ఏంటి? ఓకే, ఒక్క ప్రయోజనం అంటూ లేదండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, దిస్ కీవర్డ్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి లేదు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి అనేది మీకు ఇక్కడ నేను వివరిస్తాను క్లుప్తంగా. ప్రాక్టికల్గా కూడా మీకు ప్రోగ్రామ్ రాసి కూడా చూపిస్తాను. అయితే ముందు ఈ దిస్ కీవర్డ్ అంటే ఏంటి? ఈ దిస్ కీవర్డ్ అంటే ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే అదే క్లాస్లో, ఓకే, ఒక క్లాస్ ఉందండి, అదే క్లాస్లో అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ లో, ఆ క్లాస్ లోపట్నే అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనము చూపియాలంటే, రిప్రజెంట్ చేయాలంటే దిస్ కీవర్డ్ ని వాడతామండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ లో ఉంది, మీకు మళ్ళీ వివరిస్తాను తెలుగులో. ఓకే, ఇట్స్ ఎ వే ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రిఫర్ టు ఇట్ సెల్ఫ్. అంటే దిస్ కీవర్డ్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద సేమ్ క్లాస్ అండి. ఓకే, అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం దిస్ అనే కీవర్డ్ వాడి క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్ గా మనము. ఓకే, ఇలా న్యూ అని చెప్పేసి అదే క్లాస్ లో ఉండి మళ్ళీ న్యూ అని చెప్పేసి ఒక క్లాస్ ని అదే క్లాస్ యొక్క పేరు ఇవ్వని అవసరం లేదు. దిస్ అంటే అంతే అండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సేమ్ క్లాస్, అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని దిస్ కీవర్డ్ అంటాం. ఓకే, దిస్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ టు రిఫర్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఏమంటున్నారు ఇక్కడ చూడండి, దిస్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ద ఇన్స్టెన్స్ మెథడ్. ఎప్పుడైనా సరే దిస్ కీవర్డ్ అంటే ఒక మెథడ్ లో కానీ కన్స్ట్రక్టర్ లోపల గానే వాడతాము, లేకపోతే పారామీటర్ లో కానీ రిటర్న్ టైప్ లో కానీ రిటర్న్ చేసేటప్పుడు వాడతాం. కాకపోతే మెథడ్ లోనే కన్స్ట్రక్టర్ లోనే వాడతాం, ఆ కన్స్ట్రక్టర్ లో వాడచ్చు, మెథడ్ లోపల కూడా వాడచ్చు దిస్ కీవర్డ్ ని. అయితే ఎందుకు వాడతామంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి. ఓకే, ఏదైతే క్లాస్ లో మనము ఆ మెథడ్ కన్స్ట్రక్టర్ ఉందో ఆ మెథడ్ లో, లేకపోతే ఆ మెథడ్ ఆ క్లాస్ యొక్క మెథడ్ లోనో కన్స్ట్రక్టర్ ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ లోపట ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి, కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి మనము దిస్ కీవర్డ్ అనేది వాడతాము. ఇట్ ఇస్ ఎ వే ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రిఫర్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని తను తాను రిఫర్ చేసుకున్నట్టుదే దిస్ కీవర్డ్ అన్నట్టు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే దిస్ అంటే కరెంట్ ఉన్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి, అంతే, ఇంకేం లేదు, దానికన్నా ఎక్కువ లేదు. సింపుల్ గా ఒక కీవర్డ్ ద్వారా కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ సమ్ కామన్ పర్పసెస్ ఆఫ్ యూజింగ్ ద దిస్ కీవర్డ్. ఓకే, కొన్ని కామన్ పర్పసెస్ ఉన్నాయండి దిస్ కీవర్డ్ వాడడానికి, కొన్ని కామన్ పర్పసెస్ ఉన్నాయి మనకి. ఓకే, చెప్పాను కదా ఒక పర్పస్ లేదండి, చాలా పర్పసెస్ ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి చూద్దాం. ఓకే, దిస్ కీవర్డ్ వల్ల మనం ఏమేమి చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఏంది, రిఫరింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని రిఫర్ చేయడానికి ఎట్లా వాడతామో చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చేసి ఒక
ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. this.1 అని ఏదైనా క్రియేట్ చేస్తాను. దీని కింద నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ క్రియేట్ చేసి కార్ అనే క్లాస్ క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసి ఫినిష్ చేశాను. ఈ క్లాస్ లోపల కొన్ని వేరియబుల్స్ ని, కొన్ని మెథడ్స్ ని నేను క్రియేట్ చేస్తాను. ఎట్లా? స్ట్రింగ్ అని చెప్పేసి కంపెనీ, స్ట్రింగ్ అని చెప్పేసి మోడల్, ఒక 4 వేరియబుల్స్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇవన్నీ ఏంటి? క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, క్లాస్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ అనేది ప్రైస్ ఇద్దాము. ఓకే, స్ట్రింగ్ అనేది ఇంకో కలర్ అనేది ఒకటి ఇద్దాం. లేకపోతే ఓకే, కొన్ని వేరియబుల్స్ నేను క్రియేట్ చేసినానండి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. మరి అయితే ఈ వేరియబుల్స్ ని నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే, ఏం చేస్తామంటే జనరల్ గా ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అయితే ఇది చాలా లైన్స్ తో కూడుకున్న కోడ్ అండి. చూడండి, మీరు క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని ఒక ఆబ్జెక్ట్ కి నేను ఇనిషియలైజ్ చేయాలంటే ఇక్కడ ఎన్నో ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ మెయిన్ మెథడ్ లో ఈ క్లాస్ కి ఎన్నో ఆబ్జెక్ట్స్ క్రియేట్, ప్రతి ఆబ్జెక్ట్ కి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని నేను ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయాలంటే నేను కొన్ని లైన్స్ రాయాలండి. ఎట్లా రాస్తా? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కార్ HAMZ అంటాను, హోండా అమేజ్ అనుకుందాం. న్యూ కార్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశానండి. కార్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఈ క్లాస్ యొక్క వేరియబుల్స్ ని నేను ఇనిషియలైజ్ చేసుకోవాలంటే HAMZ డాట్ అని చెప్పేసి కంపెనీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ హోండా అనే కంపెనీ ఇచ్చేస్తాను. అట్లనే HAMZ డాట్ మోడల్ అని చెప్పేసి ఏమిస్తాను ఇక్కడ? HAMZ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు అమేజ్ ఇస్తాను. ఓకే, అమేజ్ మోడల్. తర్వాత ఇనిషియలైజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ కి ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, న్యూ కారణంగానే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఆ ఆబ్జెక్ట్ కి క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. దేని ద్వారా ఇనిషియలైజ్ చేస్తాను? ఈ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇనిషియలైజ్ చేస్తున్నాను. HAMZ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9 లక్షలు ఇద్దామండి. ఇచ్చిన తర్వాత HAMZ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రే కలర్ ఇద్దామండి. ఓకే, ఇట్లా ఇనిషియలైజ్ అయిపోయింది. మరి ఈ యొక్క ఇనిషియలైజ్ అయిన, ఓకే, ఈ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ అయిన ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ నేను ఇట్లా రాసుకుంటాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి HAMZ డాట్ కంపెనీ అని ప్రింట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ కూడా HAMZ డాట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే చేస్తున్నాను ఇనిషియలైజ్ కానీ యాక్సెసింగ్ కానీ. చూడండి మీరు. ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది వాడుతున్నాను. ఓకే, ప్రైస్ అని చెప్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని HAMZ డాట్ కలర్ చూద్దాము. ఓకే, కలర్ చూసాను. సేవ్ చేద్దాము. సేవ్ చేసిన తర్వాత, ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ, ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మెథడ్ వాడదాం. పబ్లిక్ వాయిడ్ మెథడ్ కాదండి, సారీ. ఇక్కడ రన్ చేద్దాం. ప్రస్తుతానికి రన్ చేద్దాము. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. చూడండి, ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసానో ఆబ్జెక్ట్ ద్వారా ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని హోండా అమేజ్ 9 lakhs ప్రింట్ అయిపోయిందండి. ఓకే, సో అట్లనే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే, సరే ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పరిస్థితి ఏంటండి? కార్ BMW X1 అని ఇంకో ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ మళ్ళీ అదే పరిస్థితి అండి. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ కూడా ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలంటే ఇట్లా 4 లైన్స్ రాయాలి. ఇప్పుడు ఈసారి వేరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి, ఓకే, వేరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏం చేస్తుందండి? ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్, కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ని చూసుకొని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ని వాడుకొని డాట్ అని చెప్పేసి మళ్ళీ కంపెనీ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు BMW అని ఇస్తాను. తర్వాత BMW X1 డాట్ మోడల్ అని ఏమి ఇస్తాను? మోడల్ అని వచ్చేసి X1 అని చేస్తాను. తర్వాత BMW X1 డాట్ ప్రైస్ ఏమని ఇద్దాము? ప్రైస్ వచ్చేసి ఇక్కడ 60 lakhs 60 లక్షలు ఇద్దాం. అయిన తర్వాత BMW X1 డాట్ కలర్ ఏమి ఇద్దాము?
బ్లాక్ ఇద్దాం. ఓకే, బ్లాక్ కలర్. ఇట్లా ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసాము ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి. ఓకే, కొత్త ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి చేసాము. చేసిన తర్వాత యాక్సెస్ చేయాలంటే మళ్ళీ అదే పరిస్థితి, BMW x1 డాట్ కంపెనీ. ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ BMW x1 డాట్ మోడల్. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ BMW x1 డాట్ ప్రైస్. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ BMW x1 డాట్ కలర్. ఇట్లా చేద్దాం. ఓకే, చేస్తానండి. ఓకే, చేసిన తర్వాత చూడండి ఇక్కడ రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి యొక్క ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. BMW కార్ యొక్క వాల్యూస్, ఓన్ డ్యామేజ్ యొక్క వాల్యూస్ ప్రింట్ అయిపోయింది. బాగానే ఉంది. కానీ ప్రతి ఆబ్జెక్ట్ కి ఇట్లా 4 లైన్స్ రాసుకుంటా పోవాలి ఇనిషియలైజింగ్ అంటే, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడుతున్నాం. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి. ఓకే, ఇనిషియలైజ్ కార్ అంటాను వట్టిగా. ఏదో ఒక మెథడ్ పేరు ఇచ్చాను, ఇనిషియలైజ్ కార్ అని చెప్పేసి ఒక పేరు ఇచ్చాను. అయితే ఇనిషియలైజ్ కార్ లోపల నేను ఏం చేయబోతున్నానంటే, ఇవే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని పారామీటర్స్ లాగా ఇస్తున్నాను అదే పేరుతోటి. ఇక్కడ కంపెనీ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క పేరు, ఇక్కడ పారామీటర్ యొక్క నేమ్ కూడా అదే. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ మోడల్, తర్వాత ఇంట్ ప్రైజ్, ఇక్కడ స్ట్రింగ్ కలర్. ఓకే, కామా అంటే స్ట్రింగ్ కలర్. తర్వాత ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే, ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఈ పారామీటర్స్ ని నేను అసైన్ చేసి ఇనిషియలైజ్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఇక్కడ 4 లైన్ రాయడం బదులు ఈ మెథడ్ నేను కాల్ చేశాను అనుకోండి, కాల్ చేసి ఈ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఈ పారామీటర్స్ పాస్ చేస్తే, ఈ పారామీటర్స్ నుంచి ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి నేను అసైన్ చేస్తే సరిపోయింది కదా. ఓకే, ఈ క్లాస్ వేరియబుల్స్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ కి ఈ పారామీటర్ యొక్క వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ లాగా వచ్చిన వాల్యూస్ అసైన్ చేస్తే సరిపోయింది కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరు ఏంటి, కంపెనీ. సో కంపెనీ కాపీ పేస్ట్ చేసినాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ కంపెనీ అని ఇస్తాను. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే, ఈ కంపెనీకి ఈ కంపెనీ పేరు సేమే, ఈ కంపెనీ పేరు సేమే. ఇది వచ్చేసి క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరు, ఇది వచ్చి పారామీటర్ పేరు, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, ఈ కంపెనీ ఏమో ఇది అనుకుంటున్నాను, ఈ కంపెనీ ఏమో ఇది అనుకుంటున్నాను. కానీ కాదండి. ఓకే, చెప్తాను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అని చెప్పి రాస్తాను. ఓకే, ఇదంతా మీకు దిస్ కీవర్డ్ అర్థం కావడం కోసం ఇది చెప్పే ప్రయత్నం. ఇది ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్, ఈ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రైజ్ అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కలర్, ఓకే, ఈ కలర్ వచ్చేసి ఈ కలర్ అనుకుంటున్నాను. ఓకే, అసైన్ చేస్తున్నాను. అరే అసైన్మెంట్ అయిపోయిందంటే చూడండి, మీకు ఆల్రెడీ ఎల్లో కలర్ లో కొన్ని వార్నింగ్ మెసేజెస్ వస్తున్నాయి. ఏం చెప్తున్నారంటే, అసలు ఇనిషియలైజ్ అయినట్టు అనిపిస్తలేదు, దీని వల్ల యూజ్ ఏం లేదంటుంది. ఎందుకు అంటే, మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఏం హైలైట్ అవుతుందండి, లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేసినా పారామీటరే, రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేసినా పారామీటరే. చూడండి, ఏది చేసినా కానీ పారామీటర్ కిందనే అయితే, అంటే పారామీటర్ కే అసైన్ చేసినాం మనం. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి పారామీటర్ పేర్లకి సేమ్ ఉన్నాయి కాబట్టి, తేడా లేదు కాబట్టి వచ్చింది. మరి కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎట్లా చేయాలంటే, ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా, ఓకే, నేను ఈ కంపెనీ ఈ కరెంట్ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్ సంబంధించింది, పారామీటర్ సంబంధించింది కాదు ఈ కంపెనీ అని చెప్పడానికి ఏం చేయాలంటే, నేను దిస్ అనే కీవర్డ్ ని వాడాలి. దిస్ అనగానే, దిస్ అంటే మీకు తెలుసు కదా, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డాట్ కంపెనీ అంటే ఖచ్చితంగా క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ నే అది రిఫర్ చేసుకుంటది. వట్టి కంపెనీ అంటే పారామీటర్ ని రిఫర్ చేసుకుంటది. మరి ఇక్కడ కూడా దిస్ డాట్ మోడల్ అంటే కరెంట్ క్లాస్ యొక్క మోడల్ ని రిఫర్ చేసుకుంటది. బట్టి ఏ మోడల్ అంటే పారామీటర్ యొక్క మోడల్ ని రిఫర్ చేసుకుంటది. దిస్ అంటే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం అండి. సో ఇట్లా మనము క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మెథడ్ పారామీటర్స్ నుంచి సపరేట్ చేయాలంటే, డిఫరెన్షియేట్, పేర్లు సేమ్ ఉన్నప్పుడు రీడబిలిటీ పోకుండా, రీడింగ్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు పేర్లు సేమ్ ఉన్న ఏముంది, డిఫరెన్షియేట్ చేయాలా. ఓకే, రెండు ఒకటే లాగా ఉన్నాయి కానీ వేరు వేరు. ఓకే, కవులలాగా ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కొంచెం డిఫరెంట్ చేయాలంటే కవులకి ఏం చేస్తాము, ఏదో డిఫరెంట్ చొక్కాలు వేస్తాం, వాళ్ళకు గ్రీన్ కలర్ అయితే అనుకో, ఎల్లో కలర్ వేస్తే మనం ఫైన్ చేయొచ్చు. ఓకే, ఇతను అర్జున్, ఇతను అరుణ్ అని చెప్పేసి
మనం ఇతను అరుణ్ ఇతను వరుణ్ అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాంటివి చేయడానికి దిస్ అనేది క్లాస్ వేరియబుల్స్ ని సెగ్రిగేట్ చేయడానికి పారామీటర్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు సెగ్రిగేట్ చేయడానికి పనికి వస్తుందండి. ఇప్పుడు నేను 4 లైన్స్ రాయనవసరం లేదు. ఇప్పుడు దిస్ కీవర్డ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ ద్వారా ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేను యాక్సెస్ చేయగలిగిన అని అర్థం. ఓకే, ఒక 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 అవసరము లేకపోతే ఒక దీని యొక్క ఓకే ఈ యొక్క దిస్ కీవర్డ్ యొక్క ప్రయోజనంని ఒక యూజ్ ని నేను మీకు వివరించాను. అయితే ఇక్కడ ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏమైతుంది, నాకు బెనిఫిట్ ఏమైందని చూడండి. HMZ డాట్ ఇనిషియలైజ్ డాట్ డాట్ ఇనిషియలైజ్ కార్ అంటాను. ఇనిషియలైజ్ కార్ అని ఇక్కడ హోండా ఇస్తానండి. ఇక్కడ హోండా ఇస్తాను. హోండా ఇచ్చిన తర్వాత ఇక్కడ అమేజ్ ఇస్తాను. ఇక్కడ అమేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 9 lakhs ఇస్తాను. ఇక్కడ 9 lakhs ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రే కలర్ ఇస్తాను. ఓకే, అయిపోయిందండి, ఇంతే, సరిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే అంతే అండి, ఇక్కడ కూడా 4 లైన్స్ తగ్గియచ్చు. ఎలా తగ్గియచ్చు, ఈ మెథడ్ కాల్ చేస్తే ఇనిషియలైజ్ అయిపోతుంది కదా, సపరేట్ గా ఇట్లా రాయడం ఎందుకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా. BMW X1 ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ ఇనిషియలైజ్ కార్ అని చెప్పేసి కాల్ చేసి ఇక్కడ BMW పాస్ చేస్తాను, ఇక్కడ X1 పాస్ చేస్తాను, ఇక్కడ 60 lakhs అనేది పాస్ చేస్తాను. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అనేది నేను పాస్ చేస్తాను. చేయడం వల్ల ఏమవుతుందండి, ఇక్కడ కూడా ఇనిషియలైజ్ అయిపోతుంది. సరే, అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం, అదే అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాము. ఓకే, చూడండి, హోండా అమేజ్ కార్ డీటెయిల్స్ వచ్చినాయి, BMW కార్ డీటెయిల్స్ కూడా ప్రాపర్ గానే వచ్చినాయి. అయితే నాకు ఇంకొక థింగ్ ఉంది, ఏంటంటే మరి దిస్ అనే కీవర్డ్ ని మరి మెథడ్ లోపలనే వాడచ్చా ఇట్లాంటి పర్పస్ కి, లేదండి కన్స్ట్రక్టర్ లోపల కూడా వాడచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెథడ్ కన్నా కన్స్ట్రక్టరే బాగా సెట్ అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఈ మెథడ్ కాల్ చేయడానికి మనం స్పెషల్ గా పిలవాల్సి వస్తుంది, ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి పిలిచినట్టు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా పిలుస్తున్నాము. అలా కాకుండా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఏం జరగట్లేదు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ లా కన్వర్ట్ చేస్తే ఈ లైన్ కూడా మనకు అవసరం ఉండదు, ఎక్స్ట్రా లైన్ కూడా ఇనిషియలైజ్ చేయడానికి అవసరం ఉండదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఈ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ అయిపోతాయి. ఓకే, ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఈ పారామీటర్ వాల్యూస్ ఇనిషియలైజ్ అయిపోతాయి. ఎలా చేయాలంటే కన్స్ట్రక్టర్, ఈ మెథడ్ ని కన్స్ట్రక్టర్ గా కన్వర్ట్ చేయాలంటే రిటర్న్ టైప్ ఉంటదండి, వాయిడ్ అనే కీవర్డ్ తీసేయాలి అందుకోసం. అండ్ కన్స్ట్రక్టర్ యొక్క పేరు ఇలా ఉండదండి, క్లాస్ యొక్క పేరుతోటి సమానంగా ఈక్వల్ గా ఉండాలి. ఓకే, సేమ్ ఉండాలి, అందుకోసం ఇక్కడ కన్స్ట్రక్టర్ క్లాస్ యొక్క పేరు ఇచ్చేస్తే ఇది కన్స్ట్రక్టర్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఇక్కడ ఇది అవసరం లేదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ ఇక్కడ అయితే పాస్ చేస్తున్నాను, ఈ కన్స్ట్రక్టర్ స్టేట్మెంట్ నుంచి పాస్ చేస్తాను. అప్పుడు ఈ లైన్ అనేది అవసరమే లేదు, ఇంకొక లైన్ తగ్గిపోయింది మనకి. ఇది కన్స్ట్రక్టర్ యొక్క యూజ్ అండి. కన్స్ట్రక్టర్ లో అయినా మెథడ్ లో అయినా మనం దిస్ కీవర్డ్ ఎందుకు వాడతాము, ఈ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ని ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ కూడా ఈ లైన్ అవసరం లేదు, సింపుల్ గా ఇక్కడ కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి, ఇచ్చేసిన తర్వాత ఇలా పెట్టేయండి, పెట్టిన తర్వాత రన్ చేయండి, అంతే. చూడండి, కన్స్ట్రక్టర్ తోటి ఇనిషియలైజ్ అయిపోతాయండి మనకి వాల్యూస్ వస్తాయి. BMW X1 60 lakhs బ్లాక్, హోండా అమేజ్ 9 lakhs గ్రే, అయిపోయింది. ఓకే, చూడండి, కన్స్ట్రక్టర్ లో కూడా మనం దిస్ కీవర్డ్ వాడచ్చు. దిస్ ఏం చేస్తుందండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దిస్ అంటేనే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ అని అర్థం. ఓకే, న్యూ కీవర్డ్, న్యూ అని కార్ అని అవసరం లేదు, దిస్ అంటేనే అది ఆబ్జెక్ట్, ఇప్పుడున్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థము. ఓకే, సరే, అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దిస్ కీవర్డ్ ఒక అడ్వాంటేజ్ అయితే మీకు చూపించాను, ఒక దాని యొక్క ప్రయోజనం చూపించాను, రిఫరింగ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి. ఓకే, ఆ క్లాస్ సంబంధించిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని పర్టికులర్ గా రిఫర్ చేయాలనుకుంటే, లేకపోతే మెథడ్ పారామీటర్ నేమ్స్ తోటి మ్యాచ్ అయినప్పుడు, లేకపోతే కన్స్ట్రక్టర్ పారామీటర్స్ తోటి ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేమ్స్ మ్యాచ్ అయినప్పుడు వాటిని స్పెషల్ గా ఇది క్లాస్ సంబంధించిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని చెప్పడానికి మనం దిస్ అనే కీవర్డ్ వాడి కూడా చేయొచ్చు అనేది ఇక్కడ అర్థం అండి. ఇంకొకటి ఏంటంటే కాలింగ్ అదర్ కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు ఈ క్లాస్ లో ఒకటే కన్స్ట్రక్టర్ ఉందండి, నేను ఇంకొక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను. ఎట్లా క్రియేట్ చేస్తానంటే చూడండి, పబ్లిక్ కార్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అంటే సేమ్ నేమ్ ఉన్న కన్స్ట్రక్టర్, కాకపోతే వేరే వేరే పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ అన్నట్టు. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే దీనిలో ఒక రాస్తాను, system.out.println అని మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి అని రాస్తాను. ఓకే, మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి అని రాస్తాను. మరి
ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి. సేమ్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని ఇంకో కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయాలంటే ఆ క్లాస్ లో ఉన్న ఏదో కన్స్ట్రక్టర్, ఇప్పుడు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే ఈ పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు నేను ఈ కన్స్ట్రక్టర్ కూడా కాల్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ లైన్ లోనే మనం ఏం చేయాలంటే దిస్ అని రాసేసి ఇలా పెట్టేయాలి అంతే. దిస్ కీవర్డ్ తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ అని చెప్పి సర్క్యులర్ బ్రాకెట్స్ పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇలా అన్నట్టు కన్స్ట్రక్టర్ న్యూ అని చెప్పేసి న్యూ కార్ సర్క్యులర్ బ్రాకెట్స్ ఎంటీగా పెడితే ఏముందో ఇది కూడా అదే అర్థం అండి. అయితే ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఈ కార్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసి మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ అని ప్రింట్ చేసిన తర్వాత మిగతా వాల్యూస్ ఇనిషియలైజ్ అయ్యి మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, చూద్దాము ఏమవుతుందో. ఫస్ట్ మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ ప్రింట్ అవుతుంది. మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ అంతే అండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా 4 ప్రింట్ స్టేట్ దిస్ అనేది ఇంకొక అవసరం కూడా చెప్పాను మీకు. ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, పబ్లిక్ కార్ ఇక్కడ కావాలని చెప్పేసి వేరే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఇంట్ ఏ కమా ఇంటూ బి అని చెప్పేసి కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసేసి ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తాను అంతే, సింపుల్ గా. ఓకే, మరి ఈ కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ చేయాలి? ఈ కన్స్ట్రక్టర్ నుంచి వేరే కన్స్ట్రక్టర్ నుంచి కన్స్ట్రక్టర్ కాల్ చేద్దాం అనుకుంటే నేను ఏం చేస్తాను, దిస్ కీవర్డ్ పెట్టి, కానీ ఈ కన్స్ట్రక్టర్ అనేది 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 5,4 అనే వాల్యూస్ పాస్ చేస్తే ఇది దిస్ కీవర్డ్ దిస్ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లాగా ఉంది కదా, ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తారు ఆటోమేటిక్. ఇప్పుడు రన్ చేయండి. రన్ చేయగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఫస్ట్ 9 ప్రింట్ అయితే తర్వాత మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూస్ యూజ్ 9 మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ తర్వాత కార్ డీటెయిల్స్ 9 మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ కార్ డీటెయిల్స్. అట్లా ఒక కన్స్ట్రక్టర్ ఇంకో కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయడానికి కూడా మనము దిస్ కీవర్డ్ అనే కీవర్డ్ ని కాలింగ్ అదర్ కన్స్ట్రక్టర్స్ ని మనం దిస్ అనే దాన్ని వాడుకోవచ్చు. సరే అండి, ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ 4 స్టేట్మెంట్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇది మెథడ్స్, దీని బదులు ఒక మెథడ్ పెట్టేసి ప్రింట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ క్లాస్ లో ఒక మెథడ్ క్రియేట్ చేశాను, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి. ఓకే, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే పబ్లిక్ వాయిడ్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసేసి ఈ 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడికి ఏం తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను. ఇంతకు ముందు వేరే క్లాస్ నుంచి అయితే మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ అదర్ క్లాస్ ని మనం రిఫర్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదండి. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ బదులు దిస్ అనేది వాడండి. ఈ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ అని అర్థం. ఓకే, దిస్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్, కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ అని అర్థం. కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉన్న వాల్యూని ఇది రిట్రీవ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇది అవసరం లేదండి, ఇన్ని స్టేట్మెంట్స్ అవసరం లేదు. చూడండి, HAMZ డాట్ ఇది ఒక వే అండి. HAMZ డాట్ వేరియబుల్స్ ముందట మెథడ్స్ లో కానీ కన్స్ట్రక్టర్స్ లో కానీ దిస్ కీవర్డ్ వాడితే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం. తర్వాత HAMZ డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటానండి. ఓకే, ఇక్కడ కూడా BMW x1 డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటాను. రన్ చేద్దాం, అదే అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది. ఇంత సింపుల్ గా రాసేసాను కోడ్. చూడండి 9 మై నేమ్ ఈజ్ అరుణ్ మోటరీ BMW x1. ఇక్కడ కూడా అంతే, 9 అరుణ్ మోటరీ. కన్స్ట్రక్టర్ ఇంకో కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ లో కూడా వేరియబుల్స్ ముందట దిస్ కీవర్డ్ వాడడం. చాలా ప్లేసెస్ లో దిస్ కీవర్డ్ అనేది వాడుతున్నాం మనం చూస్తూ ఉంటే. అయితే ఇంకా చేయొచ్చు అండి. ఇంకా ఏం చేయొచ్చు అంటే నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇంకొక ఇది కూడా చూపించేసాను మీకు. ఓకే, రిటర్న్ ద కరెంట్ క్లాస్. ఓకే, ఇది చూపించాలి ఇప్పుడు. రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్. ఓకే, రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్. రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే చెప్తాను మీకు. ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ పెడతానండి. దీనికోసం సపరేట్ గా ఒక మెథడ్ పబ్లిక్ వాయిడ్ శాంపుల్ శాంపుల్ 1 అని ఒక మెథడ్ పెడతాను. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేయాలంటే సింపుల్ గా రిటర్న్ రాసేసి న్యూ అని చెప్పేసి కార్ అని చెప్పేసి ఇంత హంగామా అవసరం లేదండి. ఓకే, చేసి ఇక్కడ కార్ అని చెప్పి రాయడం ఇంత అవసరం లేదు. దీని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే దిస్ కీవర్డ్ వాడండి. దిస్ అనగానే ఏమవుతుందండి, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్టే. ఇక్కడ న్యూ కార్ అని బదులు దిస్ అన్నా ఒకటే, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం. ఈ మెథడ్ ని ఎవరైతే కాల్ చేస్తారో ఆ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంకొక మెథడ్ కూడా రాస్తాను, పబ్లిక్ వాయిడ్ శాంపుల్ మెథడ్ రాస్తాను. ఈ మెథడ్ లో నేను ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాను.
మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ మెథడ్ వచ్చేసి రిటర్న్ ఏం చేస్తుంది, ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి కార్ సి ఈజ్ ఈక్వల్ అని చెప్పి రాస్తాను. రాసేసి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి హైఫన్ 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 అట్లా ఏదైనా ఒకటి ఇచ్చేసి జస్ట్ సపరేషన్ కోసం ఇచ్చేసి దిస్ డాట్ కంపెనీ అనే కార్ యొక్క కంపెనీని ప్రింట్ చేస్తాను ఇందులో. ఓకే, కంపెనీని ప్రింట్ చేస్తాను. సరే అండి. ఓకే, అయితే ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ని ద్వారా మనం కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఏ మెథడ్ కాల్ చేస్తుందండి, ఈ మెథడ్ ని శాంపుల్ మెథడ్ కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ని ఎవరు కాల్ చేస్తారు, మనం కాల్ చేద్దాం ఇక్కడ నుంచి. హెచ్ఏఎంజెడ్ డాట్ శాంపుల్ కదా, శాంపుల్ మెథడ్ మనం కాల్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి. రైట్, ఒకటే ఆబ్జెక్ట్ కి చేస్తున్నాను ఇది. చూడండి ఇక్కడ ఏమైతుందంటే ఇవన్నీ కార్ డీటెయిల్స్ ప్రింట్ అయిన తర్వాత హైఫన్ హైఫన్ ఉండా ఎట్లా వచ్చిందండి, హైఫన్ హైఫన్ ఉండా ఇది శాంపుల్ 1 మెథడ్ కాల్ చేసినాం, దాని యొక్క ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ద్వారా అరే ఇక్కడ మనం ఒకటి తప్పు చేసినామండి. ఇక్కడ ఏంటంటే సి డాట్ అని చెప్పాలా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చింది కదా, ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ చేయాలి మనం. దిస్ డాట్ కాకుండా ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ చేయాలి. ఓకే, మనము ఈ శాంపుల్ మెథడ్ ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐఫన్ ఉండొచ్చు. ఇది కరెక్ట్ అండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ ఈ మెథడ్ రిటర్న్ చేస్తుందో కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అసైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ నేను యాక్సెస్ చేసిన అన్నట్టు. అట్లనే మనము ఈ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ ని ఆర్గ్యుమెంట్ లాగా కూడా పాస్ చేయొచ్చండి. ఆర్గ్యుమెంట్ లాగా ఎట్లా పాస్ చేస్తాము, ఆర్గ్యుమెంట్ లాగా ఎట్లా పాస్ చేస్తామంటే చూపిస్తాను మీకు. ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వైడ్ sample2 అని చెప్పేసి చెప్తానండి ఇక్కడ. అయితే ఇక్కడ కార్ సి అని పెడతాను. ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది చూడండి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని ఉందన్నట్టు. ఆబ్జెక్ట్ కార్ యొక్క ఆబ్జెక్ట్ ని ఇది యాక్సెస్ చేయగలుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే వన్స్ అది రాగానే సి డాట్ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ SOS OUT కంట్రోల్ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ సి డాట్ కలర్ ని ప్రింట్ చేస్తాను. ఓకే, కార్ యొక్క కలర్ ని ప్రింట్ చేసి హైఫన్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ లాస్ట్కి ఇచ్చాను, ఇక్కడ ముందు ఇచ్చాను డిఫరెన్షియేషన్ కోసం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపుల్ మెథడ్ నుంచి ఈ మెథడ్ ని నేను కాల్ చేయాలంటే నేను ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను దీనికి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి, పారామీటర్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఎట్లా కాల్ చేస్తాము, sample2 అని కాల్ చేస్తాం. దానిలో దిస్ అని పంపించండి సరిపోతుంది. దిస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ పోయి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం కలర్ ని యాక్సెస్ చేస్తున్నాం. రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శాంపుల్ ఎట్లా కాల్ చేసినాం, శాంపుల్. ఓకే, ఇవి అన్ని వర్క్ అయితే అండి. చూడండి ఈ ఎగ్జాంపుల్ ద్వారా అన్ని అర్థమైపోవాలి మీకు, రకరకాల థింగ్స్. 9 చూడండి, హైఫన్ ఉండా గ్రే హైఫన్. ఓకే, అట్లా కలర్ కూడా వచ్చేసింది మనకి. సో ఈ 4 ప్రయోగాలు ప్రయోజనాలు మీకు వివరించాను. అయితే లాస్ట్ ప్రయోజనం కూడా ఇంకా ఉండొచ్చేమో, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ అండి. ఇన్వోకింగ్ కరెంట్ క్లాస్ మెథడ్, ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ని ఇన్వోక్ చేయడానికి కూడా మనము వాడచ్చు. ఎట్లా వాడచ్చు అనేది చెప్తానండి. అయితే ఇక్కడ sample1 మెథడ్ అనేది ఇక్కడ ఇది కాల్ ఎట్లా చేస్తుంది, ఈ మెథడ్ నుంచి sample2 మెథడ్ ని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా చేస్తానంటే దిస్ డాట్ అని చెప్పేసి, ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా నేను sample2 మెథడ్ ని కాల్ చేస్తున్నా. sample1 నుంచి sample2 ని కాల్ చేస్తున్నాను అండి. ఓకే, ఇక్కడ కలర్ 2 సార్లు వస్తుందండి. ఓకే, 2 సార్లు ఇది ప్రింట్ అవుతుంది. చూద్దాము. ఒక మెథడ్ అదే క్లాస్ లో ఉన్న మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ని, అదే క్లాస్ లో ఉన్న ఇంకో మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ కోసం దిస్ వాడి, ఇప్పుడు వేరియబుల్ ముందటనే దిస్ కీవర్డ్ కాదు, ఇట్లా కూడా వాడచ్చు. ఓకే, లేకపోతే వట్టిగా వాడచ్చు, ఆర్గ్యుమెంట్ లాగా, రిటర్న్ టైప్ లాగా కూడా వాడచ్చు. ఓకే, ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ఓకే, లేకపోతే ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడం కోసం కూడా వాడచ్చు. ఇట్లా దిస్ అని సర్కులర్ బ్రాకెట్స్ పెడితే ఇంకో అదే క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కూడా కాల్ చేస్తారు. అట్లా రకరకాలుగా దిస్ కీవర్డ్ ని వాడచ్చు. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అని చెప్తాను. ఓకే, ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందండి, ఎందుకంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ కార్ అనేది కాల్ చేసినప్పుడు ఇనిషియలైజ్ అయిపోయింది. ఇనిషియల్ అయిన తర్వాత దిస్ కీవర్డ్ ని పెట్టినాము. దిస్ కీవర్డ్ అయిన తర్వాత ఇది అయింది. దీని తర్వాత దిస్ 54 అన్నాము, ఇక్కడికి వచ్చినాము. అయిపోయిన తర్వాత కూడా ఇది A+B అని వచ్చింది. ఓకే, A+B వచ్చిన తర్వాత 9 అనేది ప్రింట్ అయిపోయింది. 9 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ HAMZ డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటే కార్ డీటెయిల్స్ అని ప్రింట్ అయిపోయింది. తర్వాత HAMZ శాంపుల్ అన్నాను. శాంపుల్ అన్న తర్వాత కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందండి. ఆ ఆబ్జెక్ట్ డాట్ ఏ లైన్ లో వచ్చిందండి, ప్రాబ్లం చూద్దాము.
10th లైన్ లో వచ్చిందా? ఓకే, ఇందులో వచ్చింది. ఇందులో నుంచి ఎక్కడికి వచ్చింది? 35 లైన్. 35 అంటే ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లము. C.sample1 అనేది ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా నేను? ఓకే, sample1 మెథడ్ ని కాల్ చేశాను. sample1 ఏం చేసింది? ఓ, ఇక్కడ చూడండి, this.sample2. ఓకే, ఇక్కడ కూడా దిస్ అనేది పాస్ చేయాలి. దిస్ పాస్ ఇక్కడ దిస్ పాస్ చేయడం వల్ల, చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి. ఇక్కడ నల్ అనేది పాస్ చేసినాం కాబట్టి నల్ పాయింటర్ వచ్చింది. ఇక్కడ దిస్ పాస్ చేయాలి. ఓకే, ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ కూడా మనం దిస్ అని కాల్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ యొక్క నుంచి కూడా చేస్తున్నాము. ఓకే, ఒక మెథడ్ ని ఇంకో మెథడ్ నుంచి కూడా కాల్ చేయాలి సేమ్ క్లాస్ లో, అంటే దిస్ వాడి మెథడ్ కాలింగ్ చేస్తున్నాం. కాకపోతే ఆ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్, మెథడ్ కాలింగ్ లో కూడా పారామీటర్ వచ్చేసి కూడా ఆబ్జెక్టే కాబట్టి మళ్ళీ దిస్ పాస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, వర్క్ అయింది. ఓకే, గ్రే అనేది 2 సార్లు వస్తుందని చెప్పినా కదా, వచ్చింది. ఓకే, సో ఇట్లాంటి రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక మెథడ్ ఇంకో అదే క్లాస్ లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్, అదే క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఇంకో మెథడ్ ని, అదే క్లాస్ లో ఉన్న ఇంకో మెథడ్ ని కాల్ చేయడానికి దిస్ వాడచ్చు. అదే క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని రిఫర్ చేయడానికి కోసం దిస్ వాడచ్చు. ఓకే, పారామీటర్ నేమ్స్, క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ లో కానీ మెథడ్స్ లో కానీ డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ వాడచ్చు. ఒక కన్స్ట్రక్టర్ ని ఇంకో అదే క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే కూడా దిస్ అని సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టి ఆ పారామీటర్స్ బట్టి చేంజ్ చేయొచ్చు. ఓకే, రిటర్న్ టైప్ గా కూడా ఒక ఆబ్జెక్ట్ ని, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయడానికి దిస్ వాడచ్చు. ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడానికి దిస్ వాడచ్చు. ఓకే, దిస్ వాడచ్చు. అట్లా రకరకాలుగా మనము దిస్ అనేది వాడతామండి. ఓకే, రకరకాలుగా మనము దిస్ అనేది వాడతాము. సరే అండి, అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కోడ్ కూడా మీకు ఇస్తాను. సో ఇప్పుడు ఈ కోడ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం చూపించలేను. ఇక ఇలా పెడతాను చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంచెం కట్ అయిపోతుంది కదా. సరే, ఇంకొంచెం తగ్గిస్తాను. కొంచెం అన్నట్టుగా ఏం తగ్గుతలేదు కానీ ఫైన్, ఈ లెవెల్లో వస్తుందండి. ఓకే, ఫైన్. ఓకే, సరే, ఈ యొక్క కోడ్ ని చిన్నగా ఉన్నా సరే జూమ్ చేసుకొని చూసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి. కోడ్ది టోటల్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ లోకల్ మెషిన్ లో, మీ పర్సనల్ కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేయండి. దిస్ కీవర్డ్స్ ఎట్లా వాడతాం. అక్కడ ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసి మీకు అర్థమైందంటే ఇది చాలా బెటర్ గానే ఉన్నట్టు. సో ఈ కోడ్ కూడా నేను కాపీ చేసి ఇక్కడ ఇంకా ఉండొచ్చు అడ్వాంటేజెస్, ఇంకా పర్పస్లు ఉండొచ్చు, కానీ ఇంకా నేను ఇంత సరిపోతుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు. ఇక్కడ నేను కోడ్ కూడా మీకు, నేను చూపించిన కోడ్ కూడా మీకు పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక కోడ్, ఇది సేమ్ గానే ఉంటుందిలే కానీ కాపీ చేసి అయితే పెడతాను. ఓకే, నోట్స్ లో కూడా మీకు ఈ కోడ్ అనేది ఇస్తున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ కూడా తీసుకోమన్నాను, మీకు నోట్స్ లో కూడా ఇస్తున్నానండి. సరే అండి, ఇది ప్రాక్టికల్ గా, థియరటికల్ గా, అన్ని విధాలుగా మనకి దిస్ కీవర్డ్ అంటే ఏంటి, దాని యొక్క వచ్చే చాలా ప్రయోజనాలు ఒక్కొక్కటి కింద నేను మీకు వివరించాను. దాదాపుగా ఒక 5 ప్రయోజనాలు మీకు చూపించాను. ఇంకా ఉండొచ్చండి ప్రయోజనాలు. ఇంత మనము ఇంటర్వ్యూస్ లో ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. మిగతా ప్రయోజనాలు అంత అవసరం లేదు. మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని అదే క్లాస్ లో రిఫర్ చేయాలంటే దిస్ కీవర్డ్ వాడతామండి. అంతే, ఇంకేం లేదు. న్యూ అని చెప్పేసి అదే క్లాస్ లో మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దిస్ అంటే అయిపోయింది. ఓకే, సరే అండి. సో ఇంతటితో ఈ సెషన్ యొక్క, ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది అయిపోయిందండి. మీకు గనక ఈ సెషన్ నచ్చినట్టయితే నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో మనీ అయితే పోవండి లైక్ చేయడం వల్ల. ఓకే, సో ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. అదే మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి రోజు మనము ఏదో వర్క్ చేసినప్పుడు మనకు కూడా మోటివేషన్ కావాలి. నాకు ట్రైనర్ లాగా మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే, నేను చేసిన వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు లైక్ చేస్తారు. ఓకే, లైక్ చేసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళ కోసం ఇంకా కష్టపడాలి, ఇంకా వీడియోస్ వీళ్ళ కోసం చేయాలి. ఓకే, తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను అనుకున్నాను, కొంతమంది అడిగితే ఫంక్షన్స్ లో అక్కడక్కడ నా రిలేటివ్స్ ఇట్లా కొందరు ఇట్లా కనబడినప్పుడు అడిగారండి నన్ను, తెలుగులో చేయండి వీడియోస్ బ్రో అని చెప్పేసి అడిగారు. సో ఆ ఉద్దేశంతో నేను తెలుగులో కూడా చేస్తున్నాను, కొంచెం టైం ఎక్కువైనా సరే. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఇంకా చాలా వీడియోస్ తెలుగులో పెడుతూ ఉంటాను. ఓకే, చాలా కష్టపడి ఇంకా చాలా కంటెంట్ మీకోసము, ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత ఫ్రీగా ఇవ్వకుండా అంత కంటెంట్ నేను తెలుగులో మీకు చేసి పెడతానండి. కాకపోతే మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ అనేది కావాలి. ఖచ్చితంగా లైక్ చేయండి.
కామెంట్స్ పెట్టండి, డౌట్స్ ఉంటే మీ సర్కిల్లో షేర్ చేయండి ఇవన్నీ వీడియోస్. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ కి. ఇవన్నీ మోటివేట్ చేస్తాయండి నన్ను. ఖచ్చితంగా మాత్రం ఇక నాకు నా వల్ల కాదు ఇవన్నీ చేయడం అనిపిస్తే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండి. ఓకే, సరే అండి, ధన్యవాదాలు. వచ్చే సెషన్ లో కలుద్దాం. బాయ్ అండి.